ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లింక్ కూడా మనకి ఎనేబుల్ చేశారు. ఈరోజు వీడియోలో ఈ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం ఉన్నటువంటి 1620 పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ముందుగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఎలా పే చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లో మీరు ఈడియు ఇన్ఫో అని చెప్పేసి టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనపడుతుంది. ఇది నా వెబ్సైటు. దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి ఇక్కడ న్యూస్ అని చెప్పేసి ఒక సపరేట్ టైల్ ఉంది. ఈ న్యూస్ అనే దాని మీద క్లిక్ చేయగానే కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ మనకి ఈ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ థర్డ్ పోస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేయగానే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ లింకు, క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా దీంట్లో మీకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది. ఈ లింక్ మీద మీరు ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసిన లింక్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ సైట్కి వెళ్ళిపోవచ్చు. నా సైటు నేమ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి జనరల్గా కొన్ని లింక్స్ అంటే ప్రతిదానికి సంబంధించి స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ నోటిఫికేషన్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది పీడిఎఫ్లో. మనం అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. ఓటీపీఆర్ మన యొక్క మొబైల్ నెంబరు, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి మనకి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్తో ముందుగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఎప్పుడైనా లాగిన్ అవ్వడానికి ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. సో ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ ఓటీపీఆర్ దీని మీద క్లిక్ హియర్ ఉంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేజీకి రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఫాము, వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, అది 2 రకాల 2 పార్ట్స్గా ఉంటుందని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఓటీపీఆర్ ఐడి మనకి మొబైల్ నెంబర్కి, నెక్స్ట్ అట్లాగే మనం ఇచ్చేటటువంటి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఫర్దర్గా మనం ఎప్పుడు లాగిన్ అవ్వాలన్నా సరే ఈ ఓటీపీఆర్ ఐడి అట్లాగే దాంతోపాటు వచ్చినటువంటి పాస్వర్డ్ ద్వారానే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫీజు పేమెంట్కి సంబంధించి కానీ, నెక్స్ట్ అట్లాగే ఈ దిగువ తెలిపినటువంటి పోస్టులకి మనకి కామన్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి కామన్గా ఒకటే టెస్ట్ ఉంటుందని, నెక్స్ట్ అలాగే వీటికి సంబంధించి ఎగ్జామినరు, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి ఒకటే టెస్ట్ ఉంటుందని, నెక్స్ట్ అట్లాగే కొన్ని ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, నెక్స్ట్ డ్రైవరు వీటికి సంబంధించి కూడా ఒకటే ఒకటే కామన్ టెస్ట్ ఉంటుందని మనకి చెప్పడం జరిగింది. అట్లాగే ఒక్కొక్క క్యాండిడేట్ ఒకదానికంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి పోస్ట్కి కూడా ఫీజు అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్సనల్ డేటా ఇందులో ఏమేమి ఉంటాయి అనేది చెప్తున్నారు. మనకి అప్లికెంట్ నేము, ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ కోసము మొబైల్ నెంబరు, ఇది కాల్ ఆర్ ఎస్ఎంఎస్ పర్పస్ కోసము, నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ ఐడి. ఇవన్నీ చూసుకున్న తర్వాత క్లోజ్ అని ప్రెస్ చేశాక కింద డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి షీట్ కిందే ఉంటుంది. కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్కి సంబంధించి మనం ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇచ్చిన వాటిని ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకుంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మనం చూస్తే నేమ్ యాజ్ ఇన్ 7th ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. అయితే ఇందులో మెన్షన్ చేసిన కొన్ని పోస్టులకి క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఉందన్నమాట.
అలా 7th క్లాస్ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళ యొక్క 7th క్లాస్ డాక్యుమెంట్లో పేరు ఎలా ఉందో ఆ విధంగా పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నటువంటి నేమ్ని యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్, ఫాదర్ మదర్ కానీ లేకపోతే గార్డియన్ కానీ ఈ మూడిట్లో మీరు ఎవరి పేరు ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన వారి యొక్క రిలేషన్షిప్ ఏంటిదో మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ మీ ఫాదర్ ఇస్తే ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటాము, మదర్ ఇస్తే మదర్ సెలెక్ట్ చేసుకుంటాము, గార్డియన్ ఇస్తే గార్డియన్ అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. దాన్ని కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇయర్స్ ఉన్నాయి. ఇలా ఇయర్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఏజ్ 1/7/2025కి మీ ఏజ్ ఎంతో ఇక్కడ ఇయర్స్ మంత్స్ డేస్ రూపంలో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత పక్కకు వచ్చేసరికి మీ జెండర్ మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ ఇందులో వచ్చేసరికి మ్యారీడా అన్మ్యారీడా డివోర్స్డా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మీరు కనుక ఇక్కడ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకుంటే నేమ్ ఆఫ్ స్పౌజ్ మీ యొక్క హస్బెండ్ కానీ వైఫ్ కానీ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అన్మ్యారీడ్ అయితే ఇది అవసరం లేదు మనకి. తర్వాత వచ్చేసరికి ఆక్యుపేషన్ ఆఫ్ ద స్పౌజ్, మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మీ యొక్క స్పౌజ్ వారు ఏం చేస్తారు ఇక్కడ మనకి మెన్షన్ చేయాలన్నమాట. అక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ లేకపోతే వారు చేసే ఆక్యుపేషన్ ఆ ప్రొఫెషన్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్సర్న్ స్పౌజ్ యొక్క అడ్రస్, ఆ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కేటగిరీ అంటే అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ అనమాట. ఓసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీఆ, బీసీఈ, అట్లాగే ఎస్సీ మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి వర్గీకరణ ప్రకారము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంది. అట్లాగే ఎస్టీ, వీటిలో మీ యొక్క కమ్యూనిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే వారి యొక్క డిజేబిలిటీ టైప్ అంటే బ్లైండా, హీరింగ్ ప్రాబ్లమా, లోకోమోటర్ డిజేబిలిటీయా, లేకపోతే ఆటిజం, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీయా, వీటిలో దేనికి సంబంధించిన డిజేబిలిటీ ఉందో ఆ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే కన్సర్న్డ్ పర్సన్కి మెడికల్ బోర్డు వారు ఇష్యూ చేసినటువంటి డిజేబిలిటీ సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజ్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి డిజేబిలిటీ కనుక లేకపోతే మనం నో సెలెక్ట్ చేసుకుంటాము, ఇంక ఇబ్బంది ఉండదు. తర్వాత అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటే వారికి సంబంధించినటువంటి పీపీఓ అంటాం, అంటే పేమెంట్ ఆర్డర్ నెంబర్ అని చెప్పేసి అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే, లేని వాళ్ళు నో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉండి సర్టిఫికెట్స్ వచ్చిన వాళ్ళు, డిస్టిక్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కనుక అయి ఉంటే వారు ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడిని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, కన్సర్న్డ్ అప్లికెంట్ యొక్క అడ్రస్ లైన్ 1, లైన్ 2, ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ జిల్లాలు, మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకి ఇందులో పాత జిల్లాలు 13 జిల్లాలు చూపిస్తున్నాయి కాబట్టి ఎర్స్ట్వైల్ జిల్లా డిస్ట్రిక్ట్స్ పాత డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ సిటీ, మీ యొక్క సిటీ కానీ విలేజ్ కానీ టౌన్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి పర్మనెంట్ పిన్ కోడ్, మీ విలేజ్ లేకపోతే టౌన్ ఆర్ సిటీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, మీరు ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క జిల్లాల యొక్క ప్రాముఖ్యత ఆర్డర్ క్రమంలో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి అప్లికెంట్ కూడా 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాల్ని 5 ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి
జిల్లాలని సెలెక్ట్ చేసుకుంటూ ఈ 5 కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 5 కూడా ఇచ్చిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిక్లరేషన్ ఉంది. ఈ డిక్లరేషన్లో పైన మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అట్లాగే వచ్చినటువంటి ఓటీపీ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో వీటితోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకుని మిగతా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి అగ్రీ ఉన్నటువంటి ఈ యొక్క చెక్ బాక్స్ దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద మనకు ఒక క్యాప్చా కోడ్ కనబడుతుంది. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఒక అలర్ట్ కనబడుతుంది. ఒకసారి ఏంటంటే దీనిలో సబ్మిట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మోడిఫై చేయడం కుదరదు అని చెప్పేసి ఇంకొకసారి కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేసుకుని ఒకవేళ మళ్ళీ చెక్ చేసుకోవడానికి క్యాన్సిల్ అని బ్యాక్ కొట్టేసి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే అని దాని మీద మనం ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్తో పాటు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఓటీపీఆర్ ఐడి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లోజ్ చేసేస్తాము. ఆ తర్వాత ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దానికి ముందు ఇక్కడ క్యాండిడేట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి కావాలంటే మనం ఇచ్చిన డేటా మొత్తాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మొత్తం మనకి 5 పార్ట్స్ ఉన్నాయన్నమాట. దానికి ముందు మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఇవి వచ్చేసరికి 5 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ సెలక్షను, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనిలో ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ సెలక్షన్. ఇక్కడ ఒక నోట్ కూడా చెప్తారు మనకి ఏంటంటే, సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఒక క్యాండిడేట్ కనుక మోర్ దాన్ 1 పోస్ట్, ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కనుక అప్లై చేస్తూ ఉంటే ఈ హ్యాస్ టు అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. ప్రతి పోస్ట్కి సపరేట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే వేరు జిల్లాల్లో ఒకే పోస్ట్కి సంబంధించి వేరు జిల్లాలో అప్లై చేయాలన్నా కూడా వేరు అప్లికేషన్లు పెట్టాలి. అట్లాగే సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కృష్ణా జిల్లాలో పోస్ట్ అప్లై చేస్తే నెక్స్ట్ అదే పోస్ట్ వేరే జిల్లాలో అప్లై చేయాలంటే ఇంకొకసారి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే దానిలో సెలెక్ట్ పోస్ట్, ఇందులో ఏ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ పోస్టులు మన కేటగిరీ డిస్ప్లే అవుతుంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, ఇట్లా దానికి సంబంధించినటువంటి పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ టు అప్లై. ఏ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాలు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదే పోస్ట్ వేరే జిల్లాలో అప్లై చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయడానికి సేమ్ ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ 2 ఒకటే, సేమ్ అవే ఉపయోగిస్తాము. కానీ ఫీజు అప్లికేషన్ మాత్రం మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనకి ఓకే మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ అని కనపడతాయి. తర్వాత సెకండ్ది కంప్లీట్ అయింది. మనకి సెకండ్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందాక ఆల్రెడీ మనం ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెండో ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం పోస్ట్ సెలెక్షన్ అయిపోయింది, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మూడో దాంట్లో ఉన్నాము. దీంట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ లింగ్విస్టిక్ డీటెయిల్స్, అంటే మీకు వచ్చేటటువంటి లాంగ్వేజెస్. సెలెక్ట్ లింగ్విస్టిక్ డీటెయిల్స్, దీంట్లో తెలుగు కంపల్సరీ అన్నమాట. సో
మీకు ఏమేమి లాంగ్వేజ్లో వచ్చో సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ స్టడీ, మీరు చదివినటువంటి విధానం, అంటే రెగ్యులర్గా చదివారా, ప్రైవేట్గా చదివారా, ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ మోడ్లో చదివారా అని చెప్పేసి ఇక్కడ ప్రతిదానికి మనకి మెన్షన్ చేశారనమాట. రెగ్యులర్ అంటే ఏమిటి, ప్రైవేట్ అంటే ఏమిటి, ఓపెన్ స్కూల్ అంటే ఏమిటి. రెగ్యులర్ అంటే 4th నుంచి 7th క్లాస్ వరకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో అదే జిల్లాలో చదివి దాన్ని రెగ్యులర్ అని చెప్పేసి, నెక్స్ట్ అట్లాగే 1 to 7th. అలా కాకుండా ప్రైవేట్ అంటే 4th to 7th క్లాసెస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కాకుండా వేరే వాటిలో చదివితే కనుక వాటిని ప్రైవేట్ స్టడీ అని చెప్పేసి. నెక్స్ట్ ఓపెన్ స్కూల్స్ అంటే మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషను ఇట్లాంటివి, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఇలాంటి వాటిని మనం ఓపెన్ స్కూలింగ్ అంటాము. సో ఇక్కడ మీ స్టడీ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ స్టడీ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా అడుగుతుంది. స్టేటస్ ఆఫ్ స్టడీ ఫస్ట్ ఇది రెగ్యులర్ అంటే మీరు ఫస్ట్ క్లాసు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 1వ తరగతి పాస్ అయినటువంటి ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ అట్లాగే 2nd క్లాసు, 3rd క్లాసు అప్ టు 9th క్లాస్ వరకు డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత 10th క్లాస్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు రాస్తాం మనం. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th పాస్ అయినటువంటి ఇయర్, ఈ డ్రాప్ డౌన్ విండో సెలెక్ట్ చేసుకుంటే ఇయర్ డిస్ప్లే అవుతుంది. మీరు పాస్ అయినటువంటి ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ డిస్టిక్, ఏ జిల్లాలో మీరు 10th చదివారో ఆ డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్ కంప్లీట్ అయినటువంటి ఇయర్ ఎంటర్ చేయాలి. డిస్టిక్ నేమ్, మీరు ఇంటర్ ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లా ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, మీరు డిగ్రీ చేసినటువంటి యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీ పేరు ఉంటుంది మీకు మార్క్స్ మెమోలో, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ఇయరు. డిస్టిక్ నేమ్, మీరు ఏ జిల్లాలో అయితే మీ డిగ్రీ కంప్లీట్ చేశారో అది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, అంటే మీరు ఉంటున్నటువంటి జిల్లా, మీ యొక్క నివాసం ఉంటున్నటువంటి జిల్లాను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇది మనం రెగ్యులర్ స్టడీకి మాత్రమే చూసాము. ఇక్కడ వచ్చేసరికి రెగ్యులర్ కాకుండా మీరు ప్రైవేట్ స్టడీ సెలెక్ట్ చేసుకుంటే అది మీకు 4th క్లాస్ నుంచి మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ అయితేనేమో 1 to 9th వరకు, ఇదైతేనేమో ప్రైవేట్ స్టడీ సెలెక్ట్ చేసుకుంటే 4th to 9th అడుగుతుంది. అలా కాకుండా ఓపెన్ స్కూలింగ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అది కూడా 4th క్లాస్ నుంచి. ఇక్కడ ఓపెన్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ మళ్ళీ మామూలే. ఓపెన్ స్కూల్ మీరు చదివినటువంటి జిల్లా, స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్. అంటే రెగ్యులర్ మోడ్లో అయితేనేమో కూడా సేమ్ ఇవే ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ స్కూల్లో కూడా అంతే. ఒకవేళ కన్సర్న్ క్లాసులు మీరు చదవలేదనుకోండి, నాట్ స్టడీడ్, ఓపెన్ 10th కట్టిన వాళ్ళ మధ్యలో కొన్ని క్లాసులు చదవరు, అయితే కొంతమంది కొన్ని క్లాసులు జంప్ అవుతారనమాట. అవి నాట్ స్టడీడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5th చదవకుండా 6th చదివిన వాళ్ళు 5th క్లాస్ దగ్గర నాట్ స్టడీడ్ అని పెట్టాలి. సేమ్ అట్లాగే 6th 7th ఆపేసిన తర్వాత 10th ఓపెన్ 10th రాసిన వాళ్ళు 8th 9th వాళ్ళు నాట్ స్టడీడ్ అని పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డేటా అంతా ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది. మనం ఓకే మీద ప్రెస్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి దీనిలో పోస్ట్ని బట్టి అదర్ డీటెయిల్స్ ఉన్నాయి. కొంతమందికి ఏమో జూనియర్ అసిస్టెంట్, వీటికి ఏమో కంప్యూటర్ స్కిల్స్ వాటికి సంబంధించి అడుగుతుంది. పోస్ట్ని బట్టి అదర్ డీటెయిల్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్స్ తర్వాత ఇక్కడ వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్, ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్విక్షన్స్ ఆర్ అక్వైటల్. వీటికి సంబంధించి ఇంతకుముందు ఎఫ్ఐఆర్ అప్లికెంట్ మీద ఏమన్నా నమోదై ఉన్నా సరే, అరెస్ట్ అయినా సరే, ప్రాసిక్యూట్ చేయబడినా సరే, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ తర్వాత ఎంక్వైరీ కానీ, డిబార్ కానీ, నెక్స్ట్ అట్లాగే డిస్క్వాలిఫైడ్ కానీ, ఇలాంటి ఇంతకుముందు ఏమైనా టెర్మినేషన్ కానీ ఏమైనా జరుగుంటే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో.
నెక్స్ట్ తర్వాత వెదర్ ద అప్లికెంట్ ఈజ్ రెగ్యులర్ ఎంప్లాయీ ఇన్ ఎనీ సెంట్రల్, స్టేట్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్. స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీ అయ్యిండి కొంతమంది జాబులు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ అని, లేకపోతే నో అని. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఓకే అన్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇంతకుముందు మనం మెన్షన్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఇది లాస్ట్ స్టెప్. ఇక్కడ అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. అప్లికెంట్ యొక్క కలర్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే వీటి యొక్క మెజర్మెంట్స్ కూడా మనకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏ ఫార్మేట్లో ఉండాలనేది మనకి జేపీజీ, నెక్స్ట్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అట్లాగే అవి 80 KB కన్నా సైజు మించకూడదు. నెక్స్ట్ మనం ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నామో వాటి యొక్క 2 సెట్లు ఫోటోస్టాట్ కాపీస్ గెజెటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి నెక్స్ట్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికేమో క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ 7th, 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 7th మార్క్స్ మెమో, 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి మార్క్స్ మెమో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటాము, దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రూఫ్ సర్టిఫికేట్ దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ కాపీ ఆఫ్ రెసిడెంట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అంటాము, దాన్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్. ఇంతకుముందు మనకి ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసరికేమో ప్రతి పోస్ట్కి కూడా 400. ఇంకా అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫీజు పేమెంట్ వచ్చేసరికి 800 రూపీస్ అనమాట. ఇది ఆన్లైన్ మోడ్. ఇక్కడ ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి ఉంది. ఈ చెక్ బాక్స్ మనం టిక్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు మీ అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలంటే ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తము చెక్ చేసుకోవచ్చు. లేదా సబ్మిట్ అండ్ పే ఈ డేటాను సబ్మిట్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత పేమెంట్ చేయడానికి పే మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాం. డెబిట్ కార్డ్ అయితే అది సెలెక్ట్ చేసుకుని డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ సివివి ఎంటర్ చేసి పే నౌ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి మనకు వచ్చిన ఓటీపీ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక పోస్ట్కి సంబంధించి మనం ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే సేమ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసరికి ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా, దీని మీద లాగిన్ అని చెప్పేసి ఎదురుగుండా ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద ప్రెస్ చేసి మీకు ఆల్రెడీ అంతకుముందు వచ్చినటువంటి ఓటీపీ ఆర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది, అది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ పోస్ట్ కేటగిరీ అని చెప్పేసి ఇందాక మనం ఏవైతే 5 స్టెప్స్ చేసామో ఆ 5 కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సేమ్ మళ్ళీ అదేవిధంగా 800 అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు మళ్ళీ సేమ్ అదేవిధంగా ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి కేటగిరీ పోస్ట్కి సంబంధించి విడివిడిగా అప్లికేషను విడివిడిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రతి అప్లికేషన్కి కూడా లాగిన్ అవడానికి మాత్రం మనకు వచ్చే ఓటీపీ పాస్వర్డ్ 2 కూడా ఒకటే అనమాట ప్రతిదానికి. ఆ విధంగా ఈ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ని ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషను సబ్మిట్ చేసేటువంటి పేజీకి రీడైరెక్ట్ అవ్వచ్చు.